నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ దిస్ ఇస్ తేజస్వి. ప్రపంచ కుబేరుల్లో ఒకరైన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత ముఖేష్ అంబానీ తన చిన్న కుమారుడు అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ పెళ్లి వేడుకలను అట్టహాసంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా శుక్రవారం జరిగే పెళ్లికి హాజరయ్యే అతిథులను తీసుకొచ్చేందుకు 3 ఫాల్కన్ జెట్లతో పాటు 100కు పైగా ప్రైవేటు విమానాలను అద్దెకు తీసుకున్నారు. తమ సంస్థ నుంచి ఫాల్కన్ 2000 రకానికి చెందిన 3 జెట్ విమానాలను అంబానీ కుటుంబం అద్దెకు తీసుకుందని క్లబ్ వన్ ఎయిర్ సీఈఓ రాజన్ మెహ్రా తెలిపారు. దేశం నలుమూలల నుంచి విచ్చేసే అతిథులను తీసుకొచ్చేందుకు ఒక్కో విమానం కొన్ని ట్రిప్పులు తిరగనుందని చెప్పారు. ఇందుకోసం 100కు పైగా ప్రైవేటు విమానాలు ఉపయోగించనున్నట్లు అంచనా వేశానన్నారు. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లో ఉన్న జియో వరల్డ్ ట్రేడ్ సెంటర్ లో ఈ నెల 12 నుంచి 15 వరకు పెళ్లి వేడుకలు జరగనున్నాయి. ఈ వేడుకలకు హాజరయ్యే అతిథులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు వీలుగా జియో వరల్డ్ ట్రేడ్ సమీప ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. శుక్రవారం నుంచి 3 రోజుల పాటు మధ్యాహ్నం 1 గంట నుంచి అర్ధరాత్రి వరకు పెళ్లి వేడుకల వాహనాలకు మాత్రమే ఈ రోడ్లపై తిరిగేందుకు అనుమతి ఉంది. ఈ మేరకు ముంబై ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు ట్రావెల్ అడ్వైజరీ జారీ చేశారు. ముఖేష్ అంబానీ ఇప్పటికే తన చిన్న కుమారుడి 2 ప్రీ వెడ్డింగ్ వేడుకలను అత్యంత ఆర్భాటంగా నిర్వహించారు. మొదటి ప్రీ వెడ్డింగ్ కార్యక్రమాన్ని గుజరాత్ లోని జామ్ నగర్ లో మార్చి 1 నుంచి 3వ తేదీ దాకా 3 రోజుల పాటు సుమారు 2000 మంది అతిథులతో ధూమ్ ధామ్ గా చేపట్టారు. ఈ వేడుకల్లో భాగంగానే 51,000 మంది స్థానికులకు అంబానీ కుటుంబ సభ్యులు అన్నదానం చేశారు. అనంతరం సుమారు 800 మంది కుటుంబ సన్నిహితులు, స్నేహితులతో కలిసి మే 29 నుంచి జూన్ 1 మధ్య 4 రోజుల పాటు ఇటలీ నుంచి ఫ్రాన్స్ కు ఓ లగ్జరీ క్రూయిజ్ షిప్ లో విహరిస్తూ రెండో ప్రీ వెడ్డింగ్ వేడుకలు నిర్వహించారు. అంబానీ కోడలు కాబోతున్న రాధికా మర్చెంట్ ప్రముఖ ఫార్మా కంపెనీ ఎన్కోర్ హెల్త్ కేర్ సీఈఓ వీరెన్ మర్చెంట్, షైలా మర్చెంట్ల కుమార్తె. దేశంలోని దిగ్గజ ఫార్మా సంస్థల్లో ఇది కూడా ఒకటి. రాధికా మర్చెంట్ ఆ కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లలో ఒకరిగా ఉన్నారు.